వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి అంశాలు కనుక ఒకసారి చూస్తే మనం ఈరోజు అమ్మకు శుభాకాంక్షలేవి, విజయలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పని జగన్, శస్త్రచికిత్స చేయించుకున్న పవన్కు మాత్రం త్వరగా కోలుకోవాలని పోస్ట్, విజయలక్ష్మికి ఎక్స్లో శుభాకాంక్షలు చెప్పిన షర్మిల, లోకేష్. ఇది ఒక ఆసక్తికర పరిణామం అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎందుకంటే వైఎస్ విజయలక్ష్మి గారికి ఎక్స్ వేదికగా షర్మిల గారు, లోకేష్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైఎస్ విజయలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఎక్స్లో తెలియజేయలేదు. అంటే బహుశా ఒకవేళ ఫోన్ చేసి చెప్పారేమో తెలియదు, కానీ తెలియచేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు స్పీడ్గా రికవర్ అవ్వాలని, ఎందుకంటే ఆయనకి సైనసైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది హైదరాబాద్లో. సో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, కోలుకుంటున్నారు. ఒక వారం రోజులు రెస్ట్ అవసరం అని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసినటువంటి అంశమే. చిరంజీవి గారు కూడా హెల్త్కి సంబంధించినటువంటి ఒక బులెటిన్ కూడా ఆయన కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు విషింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎస్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ ఫాలోయింగ్ హిజ్ సర్జరీ, గెట్ వెల్ సూన్. పవన్ కళ్యాణ్ గారు త్వరగా రికవరీ అవ్వాలని చెప్పేసి మరి ఆ సర్జరీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ట్విట్టర్ వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. కానీ విజయలక్ష్మి గారి పుట్టినరోజుకు ట్వీట్ చేయలేదనేది ఇక్కడ ప్రధాన అంశం. ఎందుకంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, రాజకీయ పార్టీల కన్నా ఘోరంగా ఈ పత్రికలు, టీవీలు, ఒక ఛానల్, ఒక రాజకీయ పార్టీకి కొన్ని పత్రికలు, మరొక రాజకీయ పార్టీ కొన్ని పత్రికలు. సో ఈ రాజకీయ పార్టీ అధిష్టానం కన్నా కూడా ఈ రాజకీయ పార్టీని వ్యతిరేకించే పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రిక వీళ్ళ మీదకి విస్తృతంగా వార్తలు రాయటంలో ముందు వరుసలో ఉంటుంది. అది మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం, అంతకుమించి మనం ఏం చేయలేము. సరే, ఇక్కడ రాసిన అంశంలో మరి వాస్తవమే ఉందనేటువంటి అనుకోవాలి. కానీ అది వీళ్ళు చెప్పకూడదు, ఎవరో ఒకళ్ళ నాయకులు అనాలి, తెలుగుదేశం నాయకులు కానీ ఎవరన్నా మాట్లాడితే బాగుండేది. కానీ ఏకంగా ఇక్కడ మరి వీళ్ళే శుభాకాంక్షలు తెలియజేయలేదని చెప్పేసి అయితే రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక అంశం కనుక చూస్తే, వైఎస్ విజయలక్ష్మి గారికి లోకేష్ గారు ఏ రోజు కూడా ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో చెప్పలేదు. ఎందుకంటే వైఎస్ విజయలక్ష్మి గారు ఏమీ ఈ సంవత్సరం పుట్టిన ఆవిడ కాదు కదా, వారికి 70 సంవత్సరాలు దాటినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇన్ని సంవత్సరాల కాలంలో వైఎస్ విజయలక్ష్మి గారికి లోకేష్ గారు ఎప్పుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు? చెప్పలేదు. సో ఇప్పుడే ఎందుకు చెప్పారు? దీన్ని కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పవర్ నైన్ మీడియా ఎవరికి కొమ్ముగా ఏదో ఉన్న వాస్తవాలు చెప్తుంది. కొంతమంది నాయకులు ఈ పార్టీలో ఉన్నవాళ్ళు గత పక్క పార్టీలోకి వెళ్తే ఏ విధంగా వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది గతంలో కొంతమంది జనసేన నాయకుల గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు టీడీపీ నాయకుల గురించి చెప్పుకుంటాం, రేపు వైసీపీ నుంచి పక్క పార్టీలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పుకుంటాం. ఇక్కడ ఎవ్వరికి కూడా మనం ఒకరికి వ్యతిరేకం కాదు, అదేవిధంగా ఒకరికి అనుకూలం కాదు. దాదాపుగా 99% వాస్తవాలు చెప్పుకుంటాం. అయితే ఆ 1% మనకు తెలియకపోతే తప్ప 99% అయితే డేటా తెలుసుకొని చెప్తాం. మరి ఏ రోజు కూడా వైఎస్ విజయలక్ష్మి గారికి లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేయలేదు కదా, ఎక్స్ వేదిక ఎప్పుడు చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు ఆస్తుల పంపకం విషయం కుటుంబంలో ఉంది, ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారి కుటుంబంలో అసలు గొడవలంటే ఆ స్థాయిలో. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన తర్వాత అల్లుళ్ళు ఇద్దరు, చంద్రబాబు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా చెరొక వర్గంగా ఫస్ట్ కలిసి ఉన్న తర్వాత చెరొక వర్గంగా ఏకంగా దగ్గుబాటి పురంధేశ్వరరావు గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి పోటీ చేసి ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయ్యి తన తండ్రి గారు పెట్టిన పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో విభేదాలు వచ్చినాయి. కానీ వాటిల్ని అపోజిషన్ పార్టీలు మరి అవకాశంగా వాడుకోవాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమీ పురంధేశ్వర గారిని అడ్డుపెట్టి రాజకీయం ఏం చేయలేదు. ఆ రోజులు వేరు అనుకోండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అలానే ఉన్నారు, చంద్రబాబు గారు కూడా ఏ మాట కామాట ఎవరి మీద ఆ స్థాయి రాజకీయాలు ఆ రోజుల్లో చేయలేదు. వారి కుటుంబంలో విభేదాలు వచ్చినాయి, వారి పార్టీని కాపాడుకోవాలనుకున్నారు, వారి పార్టీని, అది వేరే విషయం. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ గారు కోరుకోవాలని చెప్పేసి ట్వీట్ చేశారు ఎక్స్ వేదిక. మరి తల్లిగారికి ఏమో ఎక్స్ వేదిక శుభాకాంక్షలు తెలియజేయలేదని మరి ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే టీడీపీ వర్గాలు కానీ ప్రశ్నిస్తూ ఉన్నాయి.
సో మనం ప్రశ్నించేటప్పుడు గతంలో ఏమన్నా తెలియజేశారా లోకేష్ గారు? గతంలో ఏమన్నా షర్మిల గారికి కానీ, భారతి గారికి కానీ, లేకపోతే విజయలక్ష్మి గారికి కానీ ఏమన్నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు? లేదు కదా. ఇప్పుడు ఏదో వారి కుటుంబంలో విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు, ఆయన ఎటు తెలియజేయరు కాబట్టి సో దీన్ని అవకాశంగా వాడుకొని కనీసం తల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు అనేటువంటి ఎపిసోడ్ తెర మీద తీసుకురావడం తప్పితే ఏం లేదు. అయితే ఇక్కడ ఒకటండి, ఎవరింట్లో సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ప్రతిదానికి కూడా ఇంట్లో విషయాలను బయటికి తీయాల్సిన అవసరం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ వ్యవహారాలను బయటికి లాగి ఇష్టానుసారంగా మాట్లాడారు కాబట్టి వారు పతనం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎపిసోడ్ను బయటికి లాగారు, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ వ్యవహారం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. అదేవిధంగా లోకేష్ గారిని వ్యక్తిత్వం హననం చేశారు, భువనేశ్వర్ గారిని వ్యక్తిత్వం హననం చేశారు. సో వారి కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి వెన్నుపోటు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, రకరకాల వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఎవరి ఇంట్లో వ్యవహారాలు వరకు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అంటే జగన్ గారు పవన్ గారికి స్పీడ్గా రికవర్ అవ్వాలని విషయాన్ని స్వాగతించాలి. లోకేష్ గారు విజయలక్ష్మి గారికి శుభాకాంక్షలు తెలియజేయటాన్ని, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం స్వాగతించాలి. అంతేగాని జగన్ గారు చెప్పలేదు, భారత గారు చెప్పలేదు, లోకేష్ గారు చెప్పారంటే అంటే లోకేష్ గారు వారి ఆస్తులు ఏమన్నా కొంత విజయలక్ష్మి గారికి కానీ షర్మిల గారికి పెడతారా? ఎందుకంటే లోకేష్ గారికి తోడబుట్టిన చెల్లెలు ఎవరు లేరు కాబట్టి సొంతంగా మరి షర్మిల గారిని దత్తత తీసుకొని లోకేష్ గారు ఒక అక్కగా తీసుకొని ఒక చెల్లిగా భావించి తన ఆస్తిలో ఏమన్నా ఒక 20% వాటా ఏమన్నా షర్మిల గారికి ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఉండదు. ఎవరి కుటుంబ వ్యవహారాలు వారికి ఉంటే, ఎవరి గొడవలు వారికి ఉంటాయి కాబట్టి మన నేతలందరూ కూడా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.